ఎలా స్టార్ట్ చేయాలి? ప్రతిసారి కొత్త మాకు. అంతేగా. సరే సరే, లెట్స్ స్టార్ట్. ఓకే, చేయండి చేయండి. రాట్లేదా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సినీ చిట్ చాట్ ఎపిసోడ్ 6. గుర్తులేదు సార్, చాలా రోజులు అయిపోయింది, అందరూ మర్చిపోయి కూడా ఉంటారు. ఇట్స్ ఓకే, అందుకే మనం మన ఇంట్రడక్షన్ మళ్ళీ ఇచ్చుకుందాం. వెల్కమ్ టు సినీ చిట్ చాట్ వేర్ వి టాక్స్ అబౌట్ మూవీస్, లైఫ్, ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడు లైఫ్ గురించి మాట్లాడుకోవాలి, అది వేరే విషయం. మూవీసే లైఫ్ కాబట్టి. వాటి గురించి కూడా వస్తున్నా, చిన్న హింట్ ఇస్తున్నా అంతే. అంతే. పాలిటిక్స్, గొడవలు, వార్స్. పాలిటిక్స్ మాకు ఇలాగా ఏదో ఒక దానిలో దూరడం అంటే చాలా ఇష్టం. ఇది ఒక విధంగా గాసిప్సే. సో ఓకే, మెయిన్ గా ఈ ఎపిసోడ్ మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ ద మ్యాజిక్ ఆఫ్ ద డైరెక్టర్ శేఖర్ కమ్లా. The stories are not just stories, మెమరీస్ అని చెప్పచ్చు. అలా ఉండిపోతాయి సినిమాలో ఒక్కొక్క సినిమా ఆనంద్ గాని, గోదావరి గాని, అలా మైండ్ లో ఫిదా గాని, ఎవ్రీ మూవీ అలా మైండ్ లో పడిపోతుంది అనమాట, బయటికి రాలేం దాని నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఫీమేల్ క్యారెక్టర్స్, ఓ మై గాడ్, నాకు తెలిసి అంత రిపీటెడ్ గా చూసింది నేను సగం శేఖర్ కమ్లా మూవీస్ అనుకుంటా. ఈ టాపిక్ అనుకున్నప్పుడు కూడా మేము పర్లే శేఖర్ కమ్లా మూవీసేగా మాట్లాడేయచ్చు, కొత్తగా ఏమి చూడక్కర్లేదు అన్న థింగే వచ్చింది. అంత ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్స్. రూపా గాని, గోదావరి మూవీలో దాని సీత గాని, ఒక్కొక్క క్యారెక్టర్ నాకు అసలు 2 క్యారెక్టర్స్ ఐ లవ్. అండ్ పేర్లు కూడా క్లాసిక్ పేర్లు అనమాట, హీరోయిన్ క్లాసిక్, రూప, సీత, భానుమతి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఆయన స్టోరీస్, ఇప్పుడు ఆనంద్ మూవీ ఉంది, టువర్డ్స్ ట్రాజడీ కూడా వెళ్ళిపోవచ్చు. వై? బికాస్ రూప వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చచ్చిపోతారు. అది టూ మచ్. మామూలు తెలుగు సినిమా ప్రకారం అయితే ట్రాజడీలోకి వెళ్ళిపోద్ది. కానీ బికాస్ ఇది శేఖర్ కమ్లా, ట్రాజడీ కాకుండా దాన్ని ఫీల్ గుడ్ మూవీ కింద చేస్తారు. గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే ఆనంద్ క్యారెక్టర్ లో చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, కానీ నీకెప్పుడు రెడ్ ఫ్లాగ్ కింద కనపడదు. అదే మ్యాజిక్. రెడ్ ఫ్లాగ్ కాదు. ఇంకా రామ్ క్యారెక్టర్ రెడ్ ఫ్లాగ్ కాదు, ఫుల్ గ్రీన్ ఫారెస్ట్. అదైతే ఆనంద్ క్యారెక్టర్ లో చాలా ఫ్లాస్ ఉంటాయి, చెప్పాలి ఫ్లాట్ క్యారెక్టర్ అది, చాలా ఫ్లాస్ ఉంటాయి. మెయిన్లీ ఆనంద్ అనే ఒక కాన్సెప్ట్ కి వస్తే సెల్ఫ్ రెస్పెక్ట్, రూపా సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్సీ మొత్తం కట్టి స్టోరీ ఇలా తీసి చూపించినట్టు ఉంటుంది ఆనంద్ అసలు. అదే కదా, నన్ను అడిగితే ఆనంద్ కంటే ఇంకేదైనా పెట్టచ్చేమో, రూపాయలు కూడా పెట్టచ్చు దానికి. అదే ఆనంద్ అని పేరు ఎందుకు పెట్టాలనిపించిందో నాకు అర్థం కాదు. అదే కదా, ఆనంద్ ఆ మూవీలో ఒక విధంగా మెయిన్ క్యారెక్టర్ అయితే రూపానే, సైడ్ క్యారెక్టరే కొంచెం చెప్పాలంటే. ఎందుకంటే ఆనంద్ చైల్డ్హుడ్ ఎక్కడ చూపించారు నీకు, రూపా చైల్డ్హుడ్ చూపిస్తారు నీకు. రూపా స్టోరీ ఉంటుంది చెప్పాలంటే, ఆనంద్ ఎందుకు పెట్టారు. ఓకేలే, కాంట్రవర్సీస్ వద్దులే ఇప్పుడు మనకి. ఫెమినిజం కాంట్రవర్సీస్ నో, అలా అలా అన్ని టచ్ చేయాలి కదా. అది ఇంకొకటి లొకేషన్స్ కోసం, ఓ మై గాడ్, ఫుల్ లొకేషన్స్ చెప్పాలంటే న్యాచురల్ గా ఉంటది. న్యాచురల్ హౌస్, న్యాచురల్ ఎవ్రీథింగ్. అది తన యూనిక్ స్టైల్ అనొచ్చు, శేఖర్ కమ్లా యూనిక్ స్టైల్. నన్ను అడిగితే కుబేరా తప్పితే మిగతావన్నీ ద మోస్ట్ న్యాచురల్ వేలో ప్రెజెంట్ చేశారు. చాలా అంతా ఇప్పుడు నీకు ఆనంద్ మూవీలో కూడా ఏముంటది, ఒక హౌస్ ఉంటది, ఇటు పెంట్ హౌస్ అంటే మామూలుగా పైన ఉంటది, కానీ ఇటు సైడ్ ఉంటది పెంట్ హౌస్ కరెక్ట్ గా. చాలా ఆ నైబర్హుడ్ థింగ్స్ గానీ, ఆ గొడవలు గానీ, అవి గానీ. ఇంకొకటి సమంత, సమత కదా దాని పేరు, సమంత కాదురా, ఏంటిది సమత. సమతనా?
సమత కాదు, సమంత సమంత సమతనా? ఓకే ఓకే సమత. ఓకే ఓకే. మనుషులు నాకు తప్పులు చేస్తారు, నేను హ్యూమన్, నేను కూడా తప్పు చేస్తాను. నేను అదే సమంత ఎక్కడి నుంచి వచ్చింది శేఖర్ కమల మూవీస్ లో. దాని పిల్ల పేరు సమత. సమత. దాని క్యారెక్టర్ హైలైట్ అసలు. ఆ మేడం గారు అయితే అసలు ఓపెన్ గా మాట్లాడేస్తారు ప్రతిదీ, ఏదన్నా మకం మీద ఏదన్నా. చాలా లైక్ ఇప్పుడు కూడా మాట్లాడిన థింగ్స్ కూడా సమత అంత చిన్న పిల్ల అయ్యి మాట్లాడుతుంది. అదే కదా, క్రేజీ అసలు, క్రేజీ క్యారెక్టర్ అసలు. అలా ఇంకోటి గోదావరిలో కూడా ఉంటాడు కదా చిన్నపిల్లడు, బుడ్డోడు బెలూన్స్ అమ్ముకునే బుడ్డోడు, ఆడు కూడా కైండ్ ఆఫ్ అట్లనే ఉంటాడు మొత్తం. ఏమన్నా ఆడు కూడా అంతే ఓపెన్ ఫుల్. అసలు సీత క్యారెక్టర్ అయితే క్రేజీ క్రేజీ క్యారెక్టర్స్ అసలు సీత. సో గోదావరి మూవీలో సీత క్యారెక్టర్ ఉంటది చూడు, సీత క్యారెక్టర్ ఫ్యామిలీ డైనమిక్స్ ఎట్లుంటాయి, ఆ డాడీ అపోజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, మామూలుగా మన ఇంట్లో ఎట్లుంటది అట్లే ఉంటది. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే ఇంట్లో ఉన్నట్టే ఉంది, కానీ సినిమా గదిది ఇంకొంచెం డ్రామాటిక్ గా ఉంటదేమో అనుకుంటాం. డ్రామాటిక్ గా ఉండనే ఉండదు అసలు. అది అప్పుడే కొట్టేసుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోయి కలిసిపోద్ది. 6 minutes. ఏంటది? దోమలా? మరి మా దగ్గర లేవు. మీ దానికి ఇంట్రెస్ట్ లేదు మరాడానికి? లేదు, మీ బ్లడ్ టేస్టీగా ఉన్నట్టుంది. ఓకే ఓకే, కమింగ్ టు ద పాయింట్. అంతే, ఇలాగే డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అవ్వకూడదు ఇప్పటి నుంచి. కమ్ టు ద పాయింట్. గోదావరి అనే ఒక జర్నీ, ఆనంద్ అనే ఒక కాఫీ లాంటి సినిమా, ఫిదా అనే ఒక లవ్ స్టోరీ అనొచ్చు. సో ఆ గోదావరి గాని ఆనంద్ గాని, ద మ్యాజిక్ ఆఫ్ లవ్ స్టోరీస్, ఫిదా మ్యాజిక్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఏదైతే అంటే అన్ని శేఖర్ కమ్ల డైరెక్షన్ లో. ఎగ్జాక్ట్లీ, మోస్ట్ రిపీట్ వాల్యూలో చూసిన మూవీస్ ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే అవి అలా మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ జస్ట్ ఇన్ కేస్ నువ్వు ఆ థియేటర్ లో చూస్తే ఒక వారం 2 వారాల వరకు నువ్వు ఆ సినిమా మర్చిపోలేవు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి నువ్వు ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోతావు అనుకుంటావు, మొత్తం సినిమాలోకి వెళ్ళిపోతావు నువ్వు. అందరు డైరెక్టర్స్ కి ఒకటో రెండో సినిమాలలా ఓన్ చేసుకునే ఉంటాయి. శేఖర్ కమ్ల మూవీస్ అన్ని ఓన్ చేసేసుకున్నారు. ఇంకా గట్టి హ్యాపీ డేస్ ఎంత ఓన్ చేసేసుకున్నారంటే బీటెక్ కాలేజ్ ప్రమోషన్ చేసిందే హ్యాపీ డేస్. నన్ను గట్టిగా మాట్లాడుకుంటే నిజంగా చాలా మంది హ్యాపీ డేస్ చూసి ఇలానే ఉంటదేమో లైఫ్ అనుకుని వెళ్ళారు. అంత లేదమ్మా, వెళ్ళాక తెలిసింది వాళ్ళు అంత బ్యాచ్ ఉండదు. సో బేసికలీ బీటెక్ లో చదువు తప్ప అన్ని ఉన్నాయని చూపించారు ఆయన. చదివే ఉంటదని మనకు తెలిసింది. టార్చర్ అంటే ఏంటో చూపిస్తారు బీటెక్ లో, అదేం చూపించలే. అదే శేఖర్ కమ్ల. ఇప్పుడు లవ్ లో కూడా నీకు వాళ్ళు కొట్టుకోవడం కూడా చాలా సినిమాటిక్ ఉంటది నీకు. అది ఏ భలే కొట్టుకుంటున్నారే, కొట్టుకుంటున్నారు అనేమని, ఏ భలే కొట్టుకుంటున్నారే అని అనిపిస్తుంది. భలే కొట్టుకుంటున్నారు ఏంటి? సో బేసికలీ పాజిటివ్, మొత్తం పాజిటివ్ ఎత్తుకుంటున్నారు, నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఎత్తుకుంటున్నారు. బీటెక్ లో కూడా అంత పాజిటివిటీ ఉంటదని చెప్పి నాకు హ్యాపీ డేస్ చూసాకే తెలిసింది అనమాట. అంటే ఫస్ట్ మనం హ్యాపీ డేస్ చూసాం, ఓ మై గాడ్ ఇంత బాగుంటుందా అని అనుకున్నాం. బీటెక్ జాయిన్ అయ్యాం, ఏం ఎలా ఉంది అని అనుకున్నాం. ఆల్ మోసం డిడ్ బై. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇన్ని బీటెక్ కాలేజెస్ కి రావడానికి కారణం హ్యాపీ డేస్. దాన్ని ఏమంటారు, వీధి కాలేజ్ రావడానికి కారణం హ్యాపీ డేస్. ల్యాప్టాప్ అసలు వచ్చేది కాదు. ఎంత ప్రమోషనల్ తెలుసా నన్ను అసలు. శేఖర్ కమ్లకి ఈ కాలేజీలు అందరూ కలిసి డబ్బులు ఇవ్వాలి, క్రెడిట్స్ ఇచ్చారు అసలు అన్ని. అదే కదా. శేఖర్ కమ్ల మూవీస్ లో ఏ మూవీ తీసుకొని ఏ మూవీ చూసినా ఫెమినిజం చాలా బాగుంటది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అదేదో ఎబ్బెట్టుగా కూడా అనిపించింది నీకు. అమ్మాయి అంటే ఉండాలి అనే క్యారెక్టర్. రఫ్ గా ఫిదాలో ఉన్న భానుమతి క్యారెక్టర్ లా ఉన్నా
నీకు ఏ భలే ఉంది అన్నట్టు అనిపిస్తుంది నీకు. అవును. నీకు కుబేరాలో కూడా తిన క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్లీ చాలా డౌన్ ఉంటది, నీకు అయినా కూడా తన క్యారెక్టర్ కూడా నచ్చుతుంది. చాలా బాగుంటది. ఇంకొకటి న్యూ ఫేసెస్. న్యూ ఫేసెస్ ఇస్ ఈక్వల్ టు శేఖర్ కమ్ల. అసలు హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వల్ల ఎంత మంది వచ్చారో అసలు. చాలా మంది. అసలు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అంత మంది క్యారెక్టర్స్. ఇంతమంది. నవీన్, విజయ్ దేవరకొండ, నాగశ్విన్, ఈషా. అసలు నాగశ్విన్ ఉన్నాడు అని చెప్పి మీమ్స్ లో తెలుస్తుంది కదా, చూసి షాక్ నేను కూడా. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ ఎక్కడేం చేస్తున్నావు బాబు నువ్వు. ఇందులో ఒక మూవీ మిస్ అయింది ఈ ప్యాలెట్ లో, లీడర్. అసలు ఈ అన్ని మూవీలో ఒక లెక్క అయితే లీడర్ ఒక లెక్క. నిజంగా అసలు రానా యాక్టింగ్ ఎవరు నమ్మడు. రానా ఫస్ట్ సినిమా అని చెప్పి. అవును, బాగా చేస్తాడు. అందులో ఫీమేల్ క్యారెక్టర్ అసలు కామెడీ ఏంటంటే వాళ్ళ డాడీయే విలన్, ఆ డాడీ వాళ్ళ కూతురే హీరోయిన్. అది అపోజింగ్ కూడా అది వీటితో వచ్చేస్తే వాళ్ళ డాడీ ఏ వాటర్ దిస్ ఎంత సాఫ్ట్ గా ఎంత నీట్ గా. దాని నుంచి మీమ్స్ కూడా వచ్చినాయి కదా, నేను నమ్మలేను ద్వారా. రియాలిటీ కూడా అలానే చూపించాడు సినిమాలో. అంతేలే, ఈ పాలిటిక్స్ లో అవి కుదరవు, బయటకు వచ్చేయాలి. అదే రియాలిటీ. అమ్మ ఇలానే ఉంటుంది, పొలిటికల్ లైఫ్ ఇలానే ఉంటుంది చూపించాడు. అందులో రానా మదన పడ్డం కూడా ఒకటి ఉంటది, నేను చేయలేకపోతున్నాను ఈ కైండ్ ఆఫ్ థింగ్. కానీ అందులో ఇంకొకటి ఉంటది ఏంటంటే, ఒక లీడర్, నిజంగా ఒక లీడర్ డిసైడ్ అయ్యి చేంజ్ చేద్దాము అని అనుకుంటే ఎంత బాగుంటుంది వరల్డ్. అదే కదా, ఒక స్టేట్ ఒక సిటీ ఎంత బాగుంటుంది. అరే డబ్బులు ఇచ్చి చేసినా కూడా బానే ఉంటదిరా. ఏముంది 100% లో 60 తినేసిన 40తో అన్నా ఏమైనా చేయొచ్చు కదా. వీళ్ళు 80 తినేసి, 80 కూడా కాదు 90 తినేసి 10 వేస్తున్నారు, అది కూడా ప్యాచ్ వర్క్. పూరా ప్యాచ్ వర్క్ అన్నట్టు. అవుట్ ఆఫ్ ది టాపిక్ వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఫ్లాప్. ఓ మై గాడ్, ఆ లవ్ స్టోరీ నన్ను అడిగితే ద మోస్ట్ ఇంటెన్స్ టాపిక్ స్టార్ట్ చేశారు. చాలా, అందుకే ఫ్లాప్ అయింది. కానీ చాలా ఇంటెన్స్ టాపిక్. దాని చైల్డ్హుడ్ ట్రామా గానీ, హౌ ట్రామా హిట్స్, అది చాలా విజువల్ కమ్యూనికేషన్ చేసింది లవ్ స్టోరీ. చాలా అందరు అమ్మాయిలకు ఉంటది, అది అందరికి ఉంటది. అది నువ్వు ఈ సారంగ్ దరియా సాంగ్ లో కూడా అబ్జర్వ్ చేస్తే అది నవ్వుతూనే ఉంటది. సడన్ గా వాళ్ళ మామీ ఫేస్ ఒక్కసారి రాగానే దాని మొహం అంతా చిన్నగా అయిపోయి కళ్ళలో నీళ్ళు తిరిగిపోయి ఓకే ఓకే కమాన్ అని చెప్పి వెళ్ళిపోద్ది. అది అందరి లైఫ్ లో ఉంటది. అది ఇట్స్ 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 డీప్. అది చెప్పుకోలేరు, మాట్లాడుకోరు బేసిక్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు ఏమవుతుందో తెలియని ఒక ఏజ్ లో అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటది మళ్ళీ. కానీ ఆ టాపిక్ టచ్ చేసి చాలా డేర్, చెప్పాలంటే చాలా డేర్, ఇంకా చాలా నిజంగా చాలా డేర్. హీ షోడ్ ఆల్సో. ఓ మై గాడ్, అది కొంచెం తీయడం రాకపోయినా తేడా కొట్టేస్తుంది సినిమా. ఫ్లాప్ అవ్వడం పక్కన పెట్టు, నెగిటివ్ అయిపోతారు జనాలు. మొత్తం తేడా కొట్టేస్తుంది, ఆ సినిమా అంతా తేడా కొట్టేసేది. చాలా నీట్ గా, చాలా సెన్సిబుల్ గా తీసారు సినిమాని, చాలా సెన్సిబుల్. శేఖర్ కమ్ల అంటేనే సెన్సిబిలిటీస్ లే. అంటే మామూలుగా హీరోసే దే కెన్ ఎలివేట్ ద స్క్రీన్ ఆర్ హీరో ఉంటేనే ఇది అన్నదాన్ని శేఖర్ కమ్ల మూవీస్ లో చాలా హీరోయిన్ కి ఈక్వల్ టు హీరో, ఇంకా చెప్పాలంటే హీరో కంటే ఎక్కువ. పర్ఫెక్ట్ ఈ మాట, హీరో కంటే ఎక్కువే. ఇంకా చెప్పాలంటే ఇగో ఇప్పుడు మనం ఆనంద్ తీసుకుందాం, సీత క్యారెక్టర్ తీసుకుందాం. రూపా గాని సీత గాని బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఉమెన్స్. ఇది జాబ్ చేస్తుంది, ఇది బొటిక్ పెట్టుకుంది. ఇద్దరు ఒకటే ఉన్న డిఫరెంట్ లైఫ్ స్టైల్స్.
డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, డిఫరెంట్ అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఉమెన్ అయినంత మాత్రాన ఇట్స్ నాట్ లైక్ సేమ్ గానే ఉండాలన్నట్టు కాదు. ఇంకొకటి నీకు 2 క్యారెక్టర్స్ కూడా ఒక్క ఆవిడే ప్లే చేశారు, కానీ నీకు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అనే అనిపిస్తాయి, కానీ ఎక్కడ ఏ కన్ఫ్యూజ్ ఎక్కడ అవ్వవు, ఇంకా సిమిలర్ కూడా అనిపించదు. ఓన్లీ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండిపెండెంట్ ఉమెన్, అంతే. అది ఒక్కటే కోర్ కాన్సెప్ట్, అంతే అంతే. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే ఆయన చూపించినంత అందంగా అమ్మాయిలు కూడా ఇంకెవరు చూపించలేరేమో. కరెక్ట్. అందం ఈజ్ నాట్ అబౌట్ మేకప్ ఆర్ ఎనీథింగ్, క్యారెక్టర్ బట్టే. ఇంకొకటి పాపికొండలు, నేను యాజ్ ఎ గోదావరి కిడ్ నేను ఇప్పుడు పాపికొండలు ఎప్పుడు చూడలే, కానీ అంత అందంగా పాపికొండలు చూపించారు చూడు. అనుకో దాన్ని ఏమంటారు, అది చూసాకే అనిపించి ఒక్క రోజు వెళ్ళాలబ్బా. ఆ ఫీల్ మొత్తం మొత్తం అదంతా అందులోనే జరుగుతుంది స్టోరీ అంతా. ఆ పాపికొండలు, ఆ బోట్. నువ్వు ఇంకొకటి అబ్జర్వ్ చేసావా, నీకు ఎప్పుడైనా చిన్నప్పుడు డౌట్ వచ్చిందా? రూపా మాత్రమే రూమ్ లో ఉంటది. రూపా కాదు, సీత మాత్రమే ఆ బోట్ లో రూమ్ లో ఉంటది. మిగతా వాళ్ళు ఎవరు రూమ్ లో ఉండరు, అందరు బయట పడుకుంటారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావు అది? డౌట్ వచ్చిందా నీకు ఎప్పుడన్నా? ఎందుకు సీతకి పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒక మాట అంటారు, భద్రాచలంకి వెళ్ళి రాములవారిని దర్శనం చేసుకునిరా అని చెప్పి అంటారు. అదే ఆ ఒక ఈ ఏమంటారు దాన్ని, షిప్ కూడా కదా దాన్ని, ఏదో నావా ఏవట్లేదు, అందులో వెళ్ళి రా కప్పులు కలిసి వెళ్ళాలి అంటే అది ఆల్రెడీ బుక్ చేసేస్తారు కప్పుల్ది. కానీ అది పెళ్లికి డిలే చేస్తుంది కదా అది. నేనెందుకు ఆ పెళ్లి ఆడ ఓకే చెప్పడు కదా, ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే. ఇంకొకటి ఉమెన్ ని ఫేస్ మీద రిజెక్ట్ చేసింది అందులోనే. అసలు నన్ను అది మళ్ళా నన్ను రిజెక్ట్ చేస్తాడా అన్నట్టు. ఎగ్జాక్ట్. దానికి ఇష్టం లేదు, అది పక్కన పెట్టి ఇది నువ్వు చెప్పడం ఈజ్ ఓకే. నాకు నువ్వు చెప్పాడా, నన్ను రిజెక్ట్ చేశాడా చెప్తే నేను నో చెప్పాలి, నువ్వెవరు నో చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అంటదిగా, ఏ వాడు ఉంటేనే వెళ్ళాలా, నేను ఒక్కదాన్ని కూడా వెళ్తా, నేను ఒక్కదాన్ని వెళ్ళి భద్రాచలంకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తా అని చెప్పి వెళ్తది కదా. సో చిన్నప్పుడు అదే ఇది ఒక్కతే రూమ్ లో ఉంటది, అందరు ఎందుకు బయట ఉండేవారు అని చెప్పి. ఎప్పుడు నాకు ఆలోచన రాలేదా? వీళ్ళందరూ బయట పడుకున్నట్టే చూపిస్తారు నీకు. అవును కరెక్ట్. తను ఒక్కతే బెడ్రూమ్ ఉంటది, తనకు ఒక రూమ్ ఉంటది, డబుల్ కాట్. వెలుగుతుంది మొత్తం సినిమా. ఓకే, అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ మూవీ. ఇంకోటి గోదావరి సినిమాలో టూ డిఫరెంట్ అమ్మాయిల క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఆ పిల్ల పేరేంటి? అయ్యో ఆ పిల్ల పేరు గుర్తులేదు నాకు. మర్దలు. అంటే తన ఎలా అంటే ఫుల్ హై, ఇంకొకటి ఉంటే డిఫరెన్షియేట్ చేస్తాడు కదా ఆయన. టీ దగ్గర తీసుకెళ్తే ఇక్కడ ఎవరైనా టీ తాగుతాడా అని ఆ పిల్ల అంటే, మళ్ళీ సేమ్ సీత తీసుకెళ్తే ఇక్కడ తాగుతాడా అని రామ్ అంటే మళ్ళీ కోసం ఎగ్జాక్ట్లీ అంటది కదా. అది డిఫరెన్షియేషన్. అయినా కూడా ఈ పిల్ల మీద హేట్రేట్ రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి షీ లవ్ రామ్, అది లవ్ చేస్తుంది రామ్ ని, కానీ ఎంత ఎక్స్టెంట్ వరకు అనేది కూడా చూపిస్తారు. సర్టెన్ థింగ్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ ఎ లవ్ అని కూడా ప్రూవ్ చేస్తారు. సీతాది మళ్ళీ డిఫరెంట్. అసలు కరెక్ట్ చెప్పాలంటే ఎప్పుడే తెలియని కోర్ కాన్సెప్ట్ లవ్ అంతే. అన్ని ఎగ్జాక్ట్లీ ద మోస్ట్ దాన్ని ఏమంటారు, ఇమాజినరీ పర్సన్స్ అందరు శేఖర్ కమల మూవీస్ లోనే ఉంటారు. నిజం. అభిజిత్ క్యారెక్టర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ బ్రో. వావ్, వాట్ ఏ క్యారెక్టర్ అబ్బా అసలు. అభిజిత్ గాని నాన్ ఎక్స్టెన్షియల్ క్యారెక్టర్స్ అంటారు కదా, అంతే ఉండరు అసలు. ఎగ్జిస్టే అవ్వరు నన్ను అడిగితే. ఎగ్జిస్టే అవ్వరు, కానీ సినిమాల్లో ఉంటారు. ఓన్లీ శేఖర్ కమల సినిమాల్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ.
అప్పుడప్పుడు హన్నురావుపుడి సినిమా తెలుసు. హనురావుపుడి అదేలే, శేఖర్ కమ్లా తర్వాత హనురావుపుడి స్ట్రాంగెస్ట్ ఉమెన్. లవ్ స్టోరీస్ చెప్పాలంటే మెయిన్ గా లవ్ స్టోరీస్. విజువల్ రిప్రజెంటేషన్ ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలనుకుంటే అది హిట్ ఫ్లాప్ పక్కన పెట్టు, హనురావుపుడి రిప్రజెంట్ చేసినట్టు ప్రతి ఆ సినిమాటోగ్రఫీ బ్రో, ఓ మై గాడ్, నువ్వు ఒక్కొక్కటి తీసుకుని వాల్ పేపర్ పెట్టేసుకోవచ్చు. నిజంగా ఎంత బాగుంటది, ఎంత చెప్పేయా నేనైతే. నాకు మూవీ ఇష్టం, చాలా బాగుంటది. నన్ను ఎవడేం అనొద్దు కానీ నాకు చాలా ఇష్టం మూవీ, చాలా ఇష్టం అసలు. మరి ఎందుకు యావరేజ్ ఆడిందో బిలో యావరేజ్ వెళ్ళిందో నాకు తెలియదు. బ్యూటిఫుల్ మూవీ రా అది, చాలా అంటే చాలా బాగుంటది. అందులో సాంగ్స్ గానీ అసలు మూవీ మేకింగ్ గానీ అలా ఎక్కడ సౌత్ ఇండియాలో ఉండదు, అది బెంగాల్లో జరుగుతుంది సినిమా అంతా, బెంగాల్ నేపాల్లో జరుగుతూ ఉంటది సినిమా. ఎంత బాగా రిప్రజెంట్ చేశారు బ్రో. ఆ పిల్ల సాయి పల్లవి గాని శర్వా గాని ఈ మూమెంట్స్ కూడా అలాగే ఉంటాయి తెలుసా. అవి కోర్ కాన్సెప్ట్ కూడా అట్లానే ఉంటది, మూమెంట్స్ తో పాటు కోర్ కాన్సెప్ట్. అదే హిందీలో సయారా అని తీసేస్తే చూసేస్తారు, తెలుగులో పడి పడలేచే మనసు అంటే చూడరు. కంపారిజన్ అవుతుంది. ఓకే ఎవడెక్కడ దాకా రాడలే మాదిరి, అంత మన కాంట్రవర్సీ వచ్చేంత సీన్ లేదు, కంగారేం పడకు. ఇప్పుడే మాట్లాడగలం ఇంత ఓపెన్ గా, తర్వాత మనం ఎలాగో పాలిష్ గానే మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొకటి, దిస్ ఇస్ కంప్లీట్ రియల్ లొకేషన్స్ లో రియాలిటీ ఉన్నట్టు ఉంటాయి శేఖర్ కమ్లా. హనురావుపుడి అయితే అన్ఇమాజినరీ నన్ను అడిగితే. నిజంగా సీతారామం చూసి నేను ఓహో, అది నిజంగా పాస్ట్ లో తీసారు కాబట్టి సరిపోయింది, కానీ సీతారామం ప్రెసెంట్ లో తీసుంటే మాత్రం అస్సలు బిలీవబుల్ ఉండదు. అసలు అందుకేగా ఆయన పాస్ట్ లో పెట్టాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు రా హనురావుపుడి, ఏమన్నాడు తెలుసా, మీరు అంత బాగా లవ్ స్టోరీస్ ఎందుకు తీసుకుని, మాక్సిమం హను తీసుకుంటే అంటే సీతారామం పాస్ట్ ఎందుకు తీసుకున్నారంటే ద ప్యూరెస్ట్ లవ్ అప్పుడే కదా ఉండేది అని అన్నాడు. నిజమే, ఇప్పుడు ఎక్కడుంది, లైలాంటి లవ్వే ఉంది ఇప్పుడు. లేదు అసలు, లేదు చెప్పాలంటే లేదు. అంటే పదానికి కరెక్ట్ వర్డ్ లేదు, లేదు పదాన్ని కరెక్ట్ మీనింగ్ ఎవరు చెప్పలేరు. సీతారామం వాట్ ఈస్ లవ్ అంటే ఏమో, సీతారామం ఇస్ లవ్. వాట్ ఈస్ లవ్ చెప్పు. ఓ పెద్ద క్వశ్చన్ అడిగేసావు. వాట్ ఈస్ ఆ వర్డ్ లవ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత మెచ్యూరిటీ లేదు ఎవరికి, చెప్పాలి. లేదు, సినిమాలు చూస్తున్నాం, లెట్స్ సే వి సా ఎవ్రీ లవ్ స్టోరీ. కొంతమందికి అర్జున్ రెడ్డి నచ్చుతుంది, ఎందుకు, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్. సీతారామం నచ్చుతుంది, ఎందుకు, దిస్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. గోదావరి, ఆనంద్, డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఫిదా is completely different kind of. ఫిదా చాలా డిఫరెంట్, పడి లేచే మనసు. సినిమాల్లోనే ఇన్ని అందాల రాక్షసి, అయ్యి బాబాయ్ అందాల రాక్షసి, అమ్మో అసలు ద వే షీ చూసెస్ అమ్మో అని అనిపిస్తుంది నాకు. అందాల రాక్షసిలో కూడా ఏమంటారు, సూర్యన గౌతమ అంటే ఎవరు ఆన్సర్ ఇవ్వలేరు, కొంతమంది సూర్య అంటే చేసుకోలేరు. నేను సూర్య అని అంట, నేను గౌతమ్ కూడా అంట, నేనే అదే అంటున్నా, రెండు మనలోనే ఉన్నారు. సో కోర్ లవ్ అనే కాన్సెప్ట్ ఏమో తెలియదు, నాకు కూడా తెలీదు. డిఫైన్ చేయడం కూడా కష్టం. దేర్ ఆర్ మెనీ వేస్, కానీ దానికి ఒక ఏవేవో కట్టేసి ఏవేవో చేసేసి దాన్ని పొల్యూట్ చేసి పడేస్తున్నారు, అంతే తేడా. ఎగ్జాక్ట్లీ. నీ వర్షన్ ఆఫ్ లవ్ ఏంటి చెప్పు, నీ వర్షన్. ఇన్ని సినిమాలు చూసాం కదా, ఇన్ని సినిమాల్లో స్టోరీస్ తెలుసు, రామాయణం తెలుసు, రాధాకృష్ణ తెలుసు. వాట్ ఎగ్జాక్ట్లీ లవ్ ఏంటి నా కైండ్ ఆఫ్ అంటే, ఏదైనా ఎవరైనా మన కంట్రోల్లో ఉండాలి అని అనుకోకూడదు. ఎగ్జాక్ట్లీ.
ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే ఒకటి ఉంటది అనమాట, పట్టుకుంటేనే ఉంటారు అనే ఒక ఆలోచిస్తారు చూడు, అది ఉండకూడదు. లవ్వే కాదు నా వర్జన్ ఆఫ్ మైండ్ సెట్. వదిలేసి చూసినా కూడా ఆ మనిషి నీతో ఉంటున్నారు అని అంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ, ఇది నా మైండ్ సెట్. కైండ్ ఆఫ్ వాట్ యాక్సెప్టింగ్ ఆపోజిట్ పర్సన్స్ ఫ్లాస్. గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళలో ఉన్న ఎన్ని ఫ్లాస్ అన్నా యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకా వాళ్ళతో ఉన్నావు అంటే దే ఆర్ సంథింగ్. ఇట్స్ అన్ఎక్స్ప్లెయినబుల్, ఇట్స్ బియాండ్ సంథింగ్. యా, పాయింట్. వై? బికాస్ సగం మంది నీ ఫ్లాస్ చూసి వెళ్ళిపోతారు. నీకు అది ఎక్కువ ఇది ఎక్కువ, నీకు కోపం ఎక్కువ, నీకు అది ఎక్కువ, నేను హ్యాండిల్ చేయడం కష్టం, నీతో ఉండడం కష్టం, అవన్నీ భరించి కూడా ఉన్నారు అంటే అసలు భరించడం కూడా కాదు వాళ్ళకి. ఓకే, ఇట్లా కైండ్ ఆఫ్. నాకు అది కూడా నచ్చింది. అది కూడా నచ్చితే ఇంకా గట్టిగా మాట్లాడితే అంటే ఆ పర్సన్ ని ఆ పర్సన్ లాగా ఇష్టపడేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, లైక్ నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావో అలా ఎదుటోళ్ళు కూడా నిన్ను అలానే ఇష్టపడితే దట్ ఈస్ లవ్. ఐ థింక్ జడ్జ్ చేయకూడదు బేసికల్లీ, చీటికి మాటికి. అసలు జడ్జింగ్ అనే కాన్సెప్టే రాకూడదు నన్ను అడిగితే. ఎవరైనా ఎందుకు జడ్జ్ చేయాలి ఫస్ట్ థింగ్? ఎగ్జాక్ట్లీ, నువ్వు జడ్జ్ చేసేంత పర్ఫెక్ట్ గుడ్నా లేవు. ఇంకొకటి చెప్పనా, ఇండియాలో యు నో వాట్ ఈస్ లవ్? ఇండియా ఆర్ ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ రెస్పెక్టే లేదు అసలు. ఫస్ట్ అదే లవ్ అంట. ఓకే, యా, మనకి రెస్పెక్ట్ ఈస్ మోర్ ప్రయారిటీ. రెస్పెక్ట్ ఈస్ అబౌవ్ ఆల్ అంతే. కానీ లవ్ లో రెస్పెక్ట్ అనేది అసలు ఊహించడం కూడా తప్పే అంట. సో ఇలా ఉంటే ఈ కైండ్ ఆఫ్ లవ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే లవ్ ఇస్ అసలు ఎగ్జిస్టే అవ్వట్లేదు నన్ను అడిగితే. ఇట్లుంటే అంతే, రెస్పెక్ట్ లేని చోట లవ్ లేదు. నో లవ్. నీకు ఇక్కడ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆనంద్ మూవీలో వాడు అన్ని అనేసి నీకు వీడే కరెక్ట్ నీకు అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాడు చూడు. దానికి కోపం వస్తుంది కానీ వాడితో మాట్లాడతాడు. అది సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉంటది. అది గోదావరి మూవీలో కూడా అంతే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటది దానికి. మూవీలో కూడా సెల్ఫ్ రెస్పెక్టే. కానీ ద వే హీ షోస్ ఎవ్రీ ఉమెన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ముగ్గురు ఉమెనే కదా? కాదు కాదు, ముగ్గురు దాన్ని ఏమంటారు, ఇంకా ఇద్దరు సాఫ్ట్ హార్టెడ్. సాఫ్ట్ హార్టెడ్ ఉమెన్, ఇండిపెండెంట్. ఇందులో ఏం డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్ చూపిస్తారు. ఫిదా ఇస్ లైక్ షీ ఇస్ ఎ హైపర్ యాక్టివ్ కిడ్. సో అందులో నువ్వు డిఫరెన్స్ చూపించవచ్చు. ఇప్పుడు లవ్ స్టోరీలో కూడా కొంచెం అది హైపర్ యాక్టివ్ చెప్పాలంటే. ఆ రెండిట్లో డిఫరెన్స్ చూపించడం కూడా చాలా ఇది చెప్పాలంటే కరెక్ట్ అది. సో ద వే హీ షోస్ ఒక నన్ను ఇంకా ద మోస్ట్ నాకు డైరెక్టర్స్ లో కూడా ఏం నచ్చుతుంది తెలుసా? ఆపోజిట్ జెండర్ ఇంకొక జెండర్ కి ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ హై వస్తుంది. లైక్ ఓ మై గాడ్, యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ మచ్ అని, ఇంత అర్థం చేసుకున్నావు నువ్వు అని. men written by women, yeah, by men. yeah. అంటే శేఖర్ కమలా మూవీస్ లో ఇంకా మెన్ కంటే ఉమెన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. నిజమే లేదా నేను ఆ పర్స్పెక్టివ్ తో చూస్తాను లేదా నాకు తెలీదు. అలా ఉంటది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా ఆ సినిమాలో కూడా చూసుకుంటే అభిజిత్ క్యారెక్టర్ గాని, నాగేంద్ర క్యారెక్టర్ గాని, అమలా క్యారెక్టర్ బ్రో, అమలా క్యారెక్టర్ కానీ బేసికలీ మెయిల్ క్యారెక్టర్స్ ఉమెన్ కి ఇస్తారు. ఉమెన్ క్యారెక్టర్స్ తెలుస్తుంది. శ్రేయ గాని, శ్రేయ పార్ట్నర్ గాని. సో నీకు ఇక్కడ రెండు డిఫరెన్సెస్ చెప్పనా? నాకు ఇప్పుడు చెప్తుంటే గుర్తొచ్చింది. మెన్ అడ్మైరింగ్ ఎలా ఉంటది, వాళ్ళు చూసే అన్కంఫర్టబుల్ ఎట్లా ఉంటది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో
మేడ పైన డాన్స్ వేస్తున్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు. దట్ ఈస్ అడ్మైరింగ్. ఈ లవ్ స్టోరీ మూవీలో వాడు చేసిన పనికి వాడి లుక్స్ కే అది ఇదైపోద్ది, అన్కంఫర్టబుల్ ఫీల్. యా, అది డిఫరెంట్. ఆడి ఇంటికి వస్తా అని నార్మల్ గా ఉన్నా సరే ఇది ఇలా అయిపోద్ది. ఎందుకు? దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే చాలా డిఫరెంట్ అవి. ఏంటి అంటారు కదా మామూలుగా, అడ్మైర్ చేయడం కూడా తప్ప అంటే అడ్మైర్ చేయడం తప్పు కాదు, ద వే దానికి ఒక ఇది ఉంటది, ద వే దే లుక్, ద వే దే టాక్. ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది చాలా ఈజీగా. అంతేందుకు ఆయనే చూపించారు. ఈ విజయ్ క్యారెక్టర్ ఉంటది చూడు, విజయ్ దేవరకొండ క్యారెక్టర్, బర్త్డే పార్టీ దాన్ని ఏమంటారు ఇస్తాడు. ఏమైతుంది ద వే హీ బిహేవ్స్. నువ్వు ఈ క్యారెక్టర్ తో ఉంటది, ఇక్కడ ఏదేదో క్యారెక్టర్ ఉంటది, పేరు అయ్యో మర్చిపోయాను నేను. యా, వాడితో చాలా కంఫర్టబుల్ ఉంటది. కొంచెం మొరటి మనిషే కానీ చాలా కంఫర్టబుల్ ఉంటది. వాడు చాలా సోఫిస్టికేటెడ్ గా ఉన్నా ఈజ్ అ బ్యాడ్ పర్సన్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద స్టేటస్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ ద పర్సన్. ఆయన అదే పిచ్చాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే లంచ్ చేయడానికి వెళ్ళేటప్పుడు లైక్ ప్రపోజల్ ఉంటది, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రపోజ్ చేస్తుంటే అది ఏమంటది, రిజెక్ట్ చేసిన అని చెప్పి ఏం చేయకండి లైక్ ఎగ్జాక్ట్లీ థింగ్ విజయ్. ఎగ్జాక్ట్లీ సేమ్ అది. చాలా కోర్ మూమెంట్స్ ఉన్నాయి లోపల. ఇంకా చెప్పాలంటే డీటెయిలింగ్స్ ప్రతి సినిమాలో. హ్యాపీ డేస్ లో కూడా సీనియర్ ఎవరైతే సీనియర్ ఉన్నారో రంగోని వేసుకురావచ్చు కదంటే వేసుకొస్తుంది. వేసుకొచ్చినప్పుడు వాడు చూసే ఇవేలా ఉంటాయి, ఈ వరుణ్ సందేశ్ చూసే చూపులు ఎలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అందులో అయితే ఇంకా చెప్పాలంటే కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు అక్కడైతే, ఇంత క్లియర్ గా చెప్తున్నారు. సంథింగ్ బియాండ్ అది. మరి ఇంకా తను చాలా ఎక్కువ అర్థం చేసుకున్నారేమో అనిపించింది నాకు. చాలా ఒక ఉమెన్ ని చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. ఒక ఉమెన్ ఫీలింగ్స్, ఇంకా ఆయన సైడ్ నుంచి మెన్ పర్స్పెక్టివ్స్ కూడా ఉంటాయి. ఇంకా గోదావరి అయినా కొంచెం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది కానీ ఆనంద్ ఫ్లాడ్. నన్ను అడిగితే అన్ని క్యారెక్టర్స్ ఫ్లాడే. నిజం. వాడు ఉంటాడు ఆనంద్ కాకుండా హీరో, అదే అనుకుంటది. అదైతే అయ్య బాబే, వాళ్ళైతే వాళ్ళ మమ్మీ బ్రో అసలు నాకు వాళ్ళ అమ్మకే అది ట్రామానే నిజంగా. అరే శారీకి ఏమైపోయిందిరా, శారీయే కదా అది కట్టుకుంటారు, అందులో వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోయారు. అది నో ప్రతిదానికి ఏ డ్రెస్ వేసుకున్నానో, ఎలా ఉన్నానో, వీళ్ళతో తిరగద్దు వాళ్ళతో తిరగద్దు, ఏంది ఆవిడ గుప్పెట్లో ఉండాలా. మళ్ళీ వీడొచ్చి దీనికి సంసాయిషి అంతే. పెద్దోళ్ళు అంటే అలాగే ఉంటారు. మళ్ళీ అన్ని సెట్ అయిపోతాయి. మమ్మీయే కదా. అరే నాకు ద మోస్ట్ చిరాక్ గాని, ఓ మై గాడ్ ఇంత దారుణమైన క్యారెక్టర్ ఆయన ఎప్పుడు అనిపించింది తెలుసా, పెళ్లి రోజు అది అంటది చూడు, నువ్వు అనాథా కాబట్టి నేను నిన్ను మా అబ్బాయి పడుంటావు అని చెప్పి నేను చేసుకుంటాను, నేను అందుకే వెళ్ళిపోతుంది. అది సెల్ఫ్ రెస్పెక్ట్ బ్రో. ఇంకొకటి ఇది అబ్జర్వ్ చేసావు నువ్వు, వెళ్ళిపోద్ది మొహం మీద చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళి అయ్యో నా జీవితం నేనే నాశనం చేసేసుకున్నాను ఏంటి అని చెప్పి ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. అదే అమ్మాయి అంటే ఓన్ డెసిషన్స్ నాశనం అయిపోయినా పర్లేదు, నా డెసిషన్ మీదే ఉండాలి మొత్తం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్స్ టూ న్యాచురల్. అందరూ ఏమనేసుకుంటారు, అందరూ ఆ మూమెంట్ వరకు చూపించి కట్ చేసేస్తారు. అవును, ఆ మూమెంట్ ని ఎక్స్టెండ్ చేశారు. లైక్ నార్మల్ ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎలా రియాక్ట్ అవుతుంది, అమ్మా నేను నా పెళ్లిని నేనే చెడగొట్టేసుకున్నాను అమ్మా, నేను చాలా బ్యాడ్ అమ్మా నేను అని చెప్పి మంచం మీద కూర్చో. హౌ కెన్ యూ ఈవెన్. నిజంగా ఆ పాయింట్ ఎవ్వరు చూపించలేదు ఇప్పుడు వరకు. చూపించలేదు ఇప్పుడు వరకు చూపించలేదు, ఇప్పుడు వరకు కూడా చూపించలేదు, ఎవ్వరు చూపించలేరు. ఎందుకంటే ఆ పాయింట్ తర్వాత ఎవడు ఆలోచించడు.
చెడగొట్టేసుకుంది, అయిపోయింది అంతే కథ. అయిపోయింది. షీఈ్ ఎ డేరింగ్ డాషింగ్ ఉమెన్ అని చెప్పి. అందుకే శేఖర్ కమ్ల క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అయితే. ఒక పాయింట్ ఇప్పుడు 10 ఉందనుకో, అదొక దాట ఒక 10.75 కరెక్ట్ 11 వెళ్తది, ప్రతి ఒక్కటి వెళ్తది. ఇంకో మామూలుగా అబ్బాయిలు ఏమనుకుంటారు, ఇద్దరు అమ్మాయిలు ఉంటే అబ్బాయిల గురించే మాట్లాడుకుంటారని అనుకుంటారు. సర్ఫెక్సెల్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అరే నా గురించే అనుకుంటారా మాట్లాడుకుని. అది కూడా కోర్ రియాలిటీ. ఇంకా మాట్లాడుకోవాలనుకో ఎవరు పట్టించుకోరు అసలు. హైలైట్ అదైతే అసలు. అమ్మా సమతా వాళ్ళ మమ్మీ ఉంటది చూడు, అని క్యారెక్టర్ అయితే ఆ టైంలో షీఈ్ ఎ మోడర్నైజ్డ్ ఉమెన్. ఓకే యు ఆర్ షోయింగ్ సీత సారీ రూపాని ఇలా ట్రెడిషనల్ వేర్ ఇలా ఇలా ఉంటది. ద మోర్ వెస్టర్నైజ్డ్ షీ. ఎంత ఇండిపెండెంట్ ఉమెన్. అలా 2 kids ని షీ హ్యాండిల్స్, హౌ షీ హ్యాండిల్స్, ఎంత ఓపెన్ గా. అరే తనకి హెల్ప్ చేయాల్సినంత అవసరం లేదు. నైబర్హుడ్ ఎలా వర్కౌట్ అవుతుంది, హెల్దీ నైబర్హుడ్ ఎట్లుంటది. మళ్ళా వీటితో కూడా చెప్తది కదా ఆనంద్తో, దాన్ని హర్ట్ చేయకు, చాలా చూసి వచ్చింది తను. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటో తెలుసా, ఇప్పుడంటే కులాలు మతాలను కొట్టేసుకుంటున్నారు కానీ అందులో హిందూయిజం ఉంటది, క్రిస్టియానిటీ ఉంటది. దే నార్మలైజ్ థింగ్స్. యూ షుడ్ నార్మలైజ్ బ్రో. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అనాథాశ్రమం క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, అదే కదా. ఇట్స్ జస్ట్ ఎ థింగ్. అది ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. సినిమాలో చూడకుండా కొంచెం డీప్ గా వెళ్తే మేబీ అర్థం అవ్వచ్చు. ఇంకొకటి ఈ జెమ్నీలో వేసి 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 అనుకుంటా, జెమ్నీ స్టార్మా వేసి వేసి మనకి బిట్లు సీన్ గా కూడా చూసేవాళ్ళం చూడు. సో దానివల్ల ఇంకా పాయింట్అవుట్ చేయగలుగుతున్నాం సీన్స్ ని. ఇప్పుడు అంటే కష్టం, కానీ సినిమా అంతా పెట్టుకుని చూడాలంటే కష్టం. అప్పుడేముంది, ఒక యాడ్ వరకు సీన్ చూసి వేరేదన్నా చూసుకోవచ్చు. ఆ సీన్ అయిపోయింది, నా ఫేవరెట్ సీన్ అయిపోయిందని స్కిప్ చేసేస్తాం. ఇంకొకటి ఆనంద్ క్యారెక్టర్, ఆనంద్ సినిమాలో వాడి క్యారెక్టర్ రిచెస్ట్ లైక్ బిజినెస్ మ్యాన్ కొడుకు ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి వస్తాడు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ దొరకరు బయట అసలు. నీకు ఇది కూడా వస్తది, ఒక డిస్కషన్ వస్తుంది చూసావా, తనకి వాళ్ళ అన్నకి, అరే జస్ట్ మన ఫాదర్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇలా అయిపోయిందని చెప్పి నువ్వు దాని మీద దయతో ఏమన్నా వెళ్తావు అంటే, లేదు నాకు అమ్మాయి నచ్చింది, ఎవరెవరినో చూస్తాం, వై నాట్ షీ, నాకు తను నచ్చింది, ఓకే ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే నేను వచ్చేస్తా. ఇట్స్ వెరీ. ఇంకొకటి ద వే షీ యాక్సెప్ట్స్ ఆల్సో అంతే ఉంటది. నా వల్ల అయిపోయిందని అనుకుంటది. అది నేను ఆపకపోయి ఉంటే అలా అయ్యేది కాదు, ఇట్స్ మై మిస్టేక్, ఆయన నేను తప్పలేదు. ఇంకొకటి నీకు ఇక్కడ నెగిటివ్ అయ్యేది పీపుల్ కాదు, ఇక్కడ ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే సిచ్యువేషన్స్. నీకు అందుకే ఏ సినిమా చూసినా పీపుల్ ఎవరు నెగిటివ్ అవ్వరు, సిచ్యువేషన్ అవుతుంది. మరి అలా ఫిదాలో బాగా ఫుల్ నెగిటివ్ అయిపోవాలి, కానీ అవ్వలేదు అయిపోయింది. ద వే హీ ప్రొజెక్ట్స్ తీస్తే సినిమా అలా తీయాలి అంతే. సిచ్యువేషన్ తప్ప అవ్వాలి తప్పితే మనిషి తప్పకూడదు, పర్సన్ తప్ప. ఓకే గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ గ్రే వల్ల తప్పు జరిగి అలా అయ్యి ఓకే. గాని ఇప్పుడు నీకు ఫిదాలో ఒక సీన్ ఉంటది, హీరో హీరోయిన్ అలా విడిపోతారు, చాలా వేస్ ఉన్నాయి. అది ఏం చేశాడు ఆ రూమ్ లో, అది ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకుంటున్నారు, అది చీట్ అనుకుంటది, చీట్ చేస్తున్నాడు అని అనుకుంటది. ఆ సిచ్యువేషన్ అది నీకు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా ఎప్పుడు అది ఆ సిచ్యువేషన్ కూడా వదిలేసి అన్ని వదిలేసి ఓకే అని చెప్పి వాడితో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాడు చూపిస్తాడు వీళ్ళ కోసం అన్నట్టు, అది కూడా ఇండైరెక్ట్ గా. సో దానికి అర్థమైపోద్ది, అది అప్పటికే యాక్సెప్ట్ చేసింది.
అక్కడ కూడా నేను అన్నాను చూసా, ఫ్లాస్ ని యాక్సెప్ట్ చేయడమే లవ్ అని. అక్కడ కూడా అంత సిచ్యువేషన్ అయినా కూడా షీ చూసెస్ ద సేమ్ పర్సన్ అంతే. కోర్ కాన్సెప్ట్ ఆఫ్. ఇంకొకటి హర్షవర్ధన్ క్యారెక్టర్ ఉంటది ఫిదాలో, చెడ్డోడా చాలా మంచోడు మనిషి, వాడిని ఎందుకు వద్దనుకుంది, అది అంతే. మంచోళ్ళు అయినంత మాత్రం లవ్ చేసేయాలన్న ఇది లేదు లేదు కదా పాయింట్. ఏదో సినిమాలోరా విలన్ వాళ్ళ దాన్ని ఏమంటారు, కప్పులు అనమాట వాళ్ళిద్దరు. ఏ మూవీ గుర్తురావట్లేదు, మహేష్ బాబు మూవీ అది. మహేష్ బాబు మూవీ బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుంటా. అర్జున్ విలన్స్ ఉంటారు చూడు, ప్రకాష్ రాజును కప్పులు. నేను మొన్ననే చూసా, మీనాక్షి సాంగ్ కోసం చూసా. అరే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఏ విలన్ లో నేను చూడలేదు మాదిరి. నేను అది కూడా ఒక కైండ్ ఆఫ్ లవ్. అయ్యి బాబోయ్, ఎంత ఎంత అంటే క్రైమ్ లో కూడా నేను తోడే ఉంటా. అదే ఎగ్జాక్ట్లీ, లక్కోర్ పనులు కూడా నేనే ఉంటా. కామెడీ ఏంటంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళే ఇరుక్కుపోతారు. సో బేసికలీ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్ కంపానియన్ అండ్ కపుల్. కంపానియన్ అని అంటే ఎందులోనే ఉంటా, ఆయన కంపానియన్ పక్క నీతోటే ఉంటా. ఇంకా లైక్ నువ్వు చెప్పినట్టు అని చెప్పరు అసలు. నీ ఫ్లాస్ ని యాక్సెప్ట్ చేసి, నీ పాజిటివ్స్ నెగటివ్స్ ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేసి యాజ్ అ పర్సన్ నేను యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ కంపానియన్. వాట్ ఈస్ కపుల్? ఐ డోంట్ నో. దానికి ఆపోజిట్ ఆబ్వియస్లీ. ఓకే, జస్ట్ ఉన్నాను అంటే ఉన్నాను అంతే. నా అండర్ లో ఉండాలి, నా కంట్రోల్ లో ఉండాలి, కంపానియన్షిప్ ఇస్ టూ మచ్. అసలు ఆ మూవీలో ఇద్దరు విలన్ క్యారెక్టర్స్ ని అంత బాగా ప్రొజెక్ట్ చేయడం. అరే అది విలన్ రా, విలన్ కే విలన్, అమ్మా బాబది. దాని నటన ఆస్కర్ ఇచ్చేచ్చు, నటనకు నవ్వత అని చెప్పి పాట ఇచ్చావిడికి. నేనెందుకు అలా ఉంటాను? పోలీస్ కేసు పెట్టద్దులే తన మీద, మనోడే. అమ్మా పోలీస్ కేసు వస్తే నీ మీదే 100 వస్తాయి ఫస్ట్ నువ్వు చేసిన పనులకి. అర్జున్ టూ గుడ్. నాకు ఆ సినిమా ఎందుకు కనెక్ట్ అయిందో ఏం కనెక్ట్ అయిందో తెలియదు, కానీ నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బాగుంటది ఆ మూవీ. ఇంకా చెప్పాలి, నాకు అసలు నచ్చని సినిమా అంటూ ఉండదు, ప్రతిదీ ఇష్టమే, అది వేరే విషయం. అవే చూస్తూ పెరిగాంగా మరి. నేను ఇంకా గట్టిగా చెప్పనా, నీకు కొన్ని థియేటర్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా సడన్ గా ఇంటికి వచ్చి చూసినప్పుడు యూ స్కిప్ సమ్ బిట్స్ కదా, బానే ఉంది కదా ఎందుకు నచ్చలేదు అన్నట్టు అనిపిస్తాయి. అందులో ఒక మూవీ, ఈ మూవీ రీతూ వర్మ, ఇంకా ఆ మూవీ ఆడ్రా హీరో నాగశౌర్య. అది నేను థియేటర్ మిడ్-నైట్ 12 o'clock చూసే సినిమా. ఎందుకు ఈ మూవీ, దేనికి ఈ మూవీ, ఎందుకుంది మూవీ అని అనుకున్నా. ఇదే ఫీల్. సినిమా చాలా ఇష్టం. నువ్వు థియేటర్ లో చూసావా, ఇంట్లో కదా చూసావు? నాకు ఇంట్లో చూసినప్పుడు నేను రిపీట్ వాల్యూలో చూసిన సీన్స్ ఉన్నాయి, నాకు నచ్చినాయి. థియేటర్ లో నచ్చలేదు సినిమా, ఫ్రాంక్ గా చెప్తున్నా, బోర్ కొట్టింది థియేటర్ లో. ఇంకొకటి ఆడియన్స్ కూడా ఉండాలి కదా, ఖాళీ థియేటర్ నీకు అదొక రకమైన వైబ్ వస్తుంది, నీకు అదే నచ్చదు. ఎంత మంచివాడురా మాత్రం నచ్చలేదు, అది వేరే విషయం. అసలు కాన్సెప్టే నచ్చలేదు నాకు. ఎంత మంచివాడురా, అదే రిలేటివ్స్ ని స్విగ్గీ చేసినట్టు జొమాటో చేసినట్టు చేసేస్తారు. అని రితుది బాగుంటుంది, దీని సినిమా నిలగట్లేదే. ఎంత మంచివాడురా, చిచి సారీ ఆ సినిమా బాగుంటుంది సినిమా. అంటే వాడికి మొత్తం తెలిసి రిటర్న్ వస్తాడు చూడు దానికోసం. ఎగ్జాక్ట్లీ అది ఆ రితువర్మ నాగశౌర్య అది సినిమా చెప్పు. వరుడు కావాలను ఆ సినిమాలో వాడు రిటర్న్ వస్తాడు చూడు, అప్పుడు ఉండదు. జస్ట్ బికాస్ తెలుసుకుని అరే మంచిగా ఇంత చేసినా అని తెలుసుకుని అటు రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చాక అది కంప్లీట్ గా మారిపోతుంది. చాలా అసలు ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్ అయినా కూడా ఎందుకు నా వల్లే ఇది ఇలా అయిపోయిందనే ఒక్క
కానీ అందులో ఒక డైలాగ్ ఉంటదిరా, నాకు థియేటర్ లో నచ్చలేదు ఫస్ట్, ఫ్రాంక్ చెప్తున్నా అని అనుకున్నా. ఇంకొకటి చిన్న పిల్ల నా టైంకి అంత నాట్ టూ మెచ్యూర్ టు అండర్స్టాండ్ దట్ డైలాగ్. ఇప్పుడు ఆ డైలాగ్ ఏంటంటే, నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయలేదు, నువ్వేం చేయకుండా నాకు ఎట్లా తెలుస్తుంది. అదే అంటాడు కదా, అన్ని నువ్వే అనేసుకుని నువ్వే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అప్పుడు నిజమే కదా అని అనిపించింది. కానీ న్యాచురల్ గా అమ్మాయిలు అలాగే ఉంటారు, దే డోంట్ ఎక్స్ప్రెస్ వెన్ దే లవ్. ఎందుకు చేయాలి? ఫస్ట్ చేయరు, రిటర్న్ రాదు అని తెలిసినప్పుడు ఎందుకు చేయాలి? మేబీ అదే అనుకున్నా తర్వాత. ఫస్ట్ దాన్ని పిచ్చిదాన్ని అనుకున్నాను కానీ ఆ తర్వాత అదే అనుకున్నా, నిజమే కదా ఎందుకు చేయాలి. వాడు ఆల్రెడీ ఒక అమ్మాయిని రిజెక్ట్ చేశాడు, లేదా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. దీని ముందు అది కదా అప్పుడు అది ఆబ్వియస్ గా చెప్పదు. అది ప్రెసెంట్ లో కూడా ఎట్లుంటది, వాడికి అసలు ఇంట్రెస్టే లేదు అన్నట్టే ఉంటది. షీ లైక్స్ వెన్ హీ దాన్ని ఏమంటారు ప్రైజెస్ గానీ కనపడదు అంతే. క్లినిక్ కూడా బయటపడదు అంతే. ఎందుకు రైట్ డ్రెస్ వేసుకుంటది, నువ్వు అబ్జర్వ్ చేస్తే అప్పుడు దాకా శారీస్ కట్టుకుని వైష్ణవి పెళ్లికి డ్రెస్ వేసుకుంటది. సో అందరు షాక్ అవుతారు కదా, మేడం మీరేంటి ద మోస్ట్ చిల్లెస్ట్ పర్సన్ కింద ఉంటది ఆ టైంలో. మళ్ళీ మారుతుంది. ఆ మూవీతో ఇంప్రూవ్ చేయొచ్చు తెలుసా. ఉమెన్ ఇఫ్ షీ థింక్స్, తను అనుకుంటే చాలు డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోద్ది, అంతే ఫ్లిప్ అయిపోద్ది డైరెక్ట్. అంతే మనకి బబ్లీగా చబ్బీగా దాన్ని ఏమంటారు ఎగురుతూ ఎగురుతూ అమ్మాయి కూడా సైలెంట్ తన అవ్వాలనుకుంటేనే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నేను అందరి గురించి ఏం మాట్లాడను, బట్ 70 to 75% ఆఫ్ ద ఉమెన్ అంటే సగం మంది రిలేషన్షిప్స్ లోనే ఉంటారు కదా. జస్ట్ గిఫ్ట్స్ ఇది కోసం సర్వనాశనం చేసేసుకుంటారు. కొనుక్కుందాం పర్లేదు, అదే కదా, మనం కావాలంటే మనం కొనుక్కోవచ్చు. we can go trips, సోలో ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు అంత కావాలనుకుంటే. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు. ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ పంచాయతీలు అంటే. సినిమా నవీన్ పోలిశెట్టి అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పోలిశెట్టిలో అదొక డైలాగ్ ఉంటది కదా, నాన్న అంటాడు బయట నుంచి అనేది లోపల ఎత్తుక్కుంటుంది అని. నేను ద మోస్ట్ కోర్ కనెక్ట్ అయ్యాను, చాలా కనెక్ట్ అయ్యాను. మరి ఇది ఎంత మంది కనెక్ట్ అవుతారో లేదు నాకు తెలియదు, కానీ కోర్ కనెక్ట్ అయ్యా నేనైతే. చాలా మంది యాక్సెప్ట్ చేసేసారు, ఏంటి బయట నుంచి రాదు ఫర్ షూర్ మనమే. అందుకే చాలా మంది అన్న, చాలా మంది మనం కూడా ఉన్నాం. చాలా బయట నుంచి అరే ఉన్న టాక్సిసిటీ చాలా లైఫ్ లో. కోరి కొత్త టాక్సిసిటీ ఎవడు తెచ్చుకోవాలనుకుంటాడు, కోరి మనకి. ఎగ్జాక్ట్లీ. ఉన్న ఒకటి ఇద్దరికి కెరియర్స్ ఉన్నప్పుడు, ఇఫ్ ఒక ఉమెన్ నిన్ను అర్థం చేసుకుంటున్నప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. యూఆర్ నాట్ అండర్స్టాండింగ్, దాన్ని ఏమంటారు తనొక్కరితే ఎందుకు సఫర్ అవ్వాలి అంతే. అందుకే రిలేషన్ వదిలేసి వచ్చేస్తారు. మెయిన్ రీజన్ అదే. ఆల్రెడీ సఫర్ అవుతున్నా, బయటకు వచ్చినా సఫర్ అవుతా, లోపల ఉన్నా సఫర్ అవుతా, అసలు అందులోకి వెళ్ళకు. పాయింట్. ఇంకొకటి చిన్న ఇది ఎక్కడ వెలుగుతుంది అని అంటే, ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు కొన్ని కెరియర్స్ కి, ఇల్లే సపోర్ట్ చేయరు. బయట నుంచి సపోర్ట్ వస్తుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అది రాదు. ఇంకొకటి చెప్పనా, ఎంతో కష్టపడి వాళ్ళతో సపోర్ట్ తెచ్చుకున్నది చేసుకుంటే అది చేసుకోవడానికి టైం ఉండట్లేదు, అది అచీవ్ చేయడానికి టైం ఉండట్లేదు. ఇంకా కొత్తగా తెచ్చుకుని నెత్తి మీద వేసుకుని ఇఫ్ ఇట్స్ జరగాలని రాసి పెట్టుంటే జరుగుతుంది అంతే. ఇఫ్ నువ్వు అందులో ఆ ఊబులోకి వెళ్ళిపోయావు అంటే, నీకు తెలియకుండా కనుక వెళ్ళిపోయావు అంటే ఇట్స్ న్యాచురల్. కానీ తెలిసి వెళ్తేనే ప్రాబ్లం. ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడం అంటారు.
సింహం అనే ఏమంటారు దాన్ని, కేజీ డెన్నులోకి వెళ్తున్నట్టు. ఏం లేదు, డైరెక్ట్ దాన్ని నోట్లో తలపెట్టేయడమే అంతే. మనకు అక్కర్లేని పంచాయతీలు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి చెప్పనా, వీళ్ళంటి వాళ్ళు సినిమాలు స్టాండర్డ్స్ పెంచడం వల్ల అది ఇంకొకటి. మాది కాదండి తప్పు, వీళ్ళకి తప్పు. ఎగ్జాక్ట్లీ. సినిమాల్లో ఆ పోస్టర్ లో ఉన్న ప్రతి సినిమా మనిషి క్యారెక్టర్, ఐకానిక్ క్యారెక్టర్స్ ఉండ్రు. అమ్మాయిల గురించి మనం మాట్లాడుకున్నాం గానీ ప్రతి క్యారెక్టర్, రామ్ అయితే ఐ లవ్ రామ్ ఉండ్రు. అసలు వల్ల అలాంటి క్యారెక్టర్స్ మేల్స్ ఉండ్రు. ఇంకొకటి, ఇది ఏ టైంలో తీసారు ఈ ఆనంద్ గోదావరి ఈ స్టోరీస్? అసలు ఇండిపెండెంట్ ఉమెన్ అంటేనే యాక్సెప్ట్ చేయలేని సొసైటీ టైంలో తీసారు. హిట్ కొట్టి ఐకానిక్ మూవీ కింద చేసుకుని రిపీటెడ్ వాల్యూలో. ఓ మై గాడ్, తోపు అసలు. ఓ మై గాడ్. ప్రతి సినిమా అలాంటి టైం. ఇప్పుడు హ్యాపీ డేస్ కూడా అలాంటి టైమే. ఎగ్జాక్ట్లీ. నీరింగ్ అంటే అంత హైప్ ఇవ్వని టైంలో హ్యాపీ డేస్ మొత్తం బూమ్ అయింది. లిటరలీ ఫ్రెండ్స్ అయిపోయింది, దారుణంగా బూమ్ అయింది. అప్లై చేస్తే ఏ సినిమాలో అయినా పేరెంట్స్ కి అంత క్యారెక్టరైజేషన్ ఉండదు. హీరో ఫ్రెండ్స్. గోదావరిలో ఉంటది, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో ఉంటది, అంత క్యారెక్టరైజేషన్ ఉండదు. మమ్మీ క్యారెక్టర్ బ్రో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో ఫ్రెండ్స్ ఎంతనో మమ్మీ క్యారెక్టర్ అంతనే. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ ఈక్వల్ ఉంటది, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. ఎందుకంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో వాళ్ళ మామీ క్యారెక్టర్ కూడా అట్లనే ఉంటది. వాళ్ళ అత్త క్యారెక్టర్ ఉంటది చూడు, హీరోయిన్ వాళ్ళ, తను ఫుల్ నెగిటివ్, తను డబ్బు దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది. ఇంకా హ్యాపీ డేస్ అయితే పేరెంట్స్ ఉంటారు హ్యాపీ డేస్ లో. ఫిదాలో కూడా పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఉంటది. వాళ్ళ డాడీ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ ఉంటది, కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. నేను అబ్జర్వ్ చేసింది అయితే మోస్ట్లీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నారు వాల్యూ. మోస్ట్లీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనంద్ లో ఆ పిల్ల తన మమ్మీ గాని, ఇంకా గోదావరిలో చెప్పాలంటే దట్ రామర్దల్ క్యారెక్టర్ గాని. గోదావరిలో వాళ్ళిద్దరే మెయిన్ క్యారెక్టర్స్. అవును. నాకు గోదావరిలో ఇంకొక క్యారెక్టర్, ఆ బామ్మ క్యారెక్టర్ నచ్చుతుంది నాకు. బాగుంటది క్యారెక్టర్. చెప్పాలంటే ఫ్రెండ్స్, మొత్తం ఫ్రెండ్స్ చెప్పాలి అంతే. ఏమో మనం ఆ ఏజ్ లో ఉన్నాం కాబట్టి మనకు అలా అర్థమయ్యి ఉండొచ్చేమో, బికాస్ వీఆర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్. మనం ఒక ఏజ్ ఎదిగాక మనకు వేరేలా అర్థం అవ్వచ్చేమో. ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్స్పెక్టివ్స్. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే మనం చూసే కళ్ళు ఫ్రెండ్స్ ఇవే చూస్తున్నాయేమో. ఇంకా చెప్పాలంటే హ్యాపీ డేస్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. హ్యాపీ డేస్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? నేను ఏదో పాడ్కాస్ట్ లో చూసా, ఇది ఎవరో హీరోయిన్ చెప్తుంటే, హ్యాపీ డేస్ మూవీ మలయాళం, తమిళ్లో, కన్నడను, ఏ లాంగ్వేజ్ తెలియదు నాకు, మలయాళం అనుకుంటా. సో హ్యాపీ డేస్ మలయాళంలో కూడా రిలీజ్ అయిందంట. అసలు వాళ్ళు హ్యాపీ డేస్ మలయాళం ఫిలిం అని అనుకున్నారంట, అంతలా ఆడిందంట ఫిలిం. మామూలుగా అల్లు అర్జున్ మూవీస్ ఎక్కువ ఆడతాయి కదా, హ్యాపీ డేస్ అంతలా, సాంగ్స్ కూడా అంతే బాగుండేవంట. ఇప్పుడు మనకి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా హ్యాపీ డేస్ తో. మన 10th అయిపోయాక వీడుకోలే ఆ పాటలు వాళ్ళు రిపీటెడ్ గా వినేవారంట. వాళ్ళ 10th టైంలో కూడా ఇవి బాగా సర్క్యులేట్ అయినాయి అంట. యాన్యువల్ డే అప్పుడు పర్ఫార్మ్ చేసేవారంట, ఇంటర్ అన్ని. సో అనుకున్నా, కొన్ని వాటికి బౌండరీసే లేవు. హ్యాపీ డేస్ అన్న మూవీకి అసలు బౌండరీయే లేదు. ఏ బీటెక్ కాలేజ్ లో అయినా ఎవరన్నా ఉండొచ్చు. అవి సో మెనీ పర్సనాలిటీస్ అవి. అంతే. ఎగ్జాక్ట్లీ. చాలా ఏమేం మాట్లాడుకున్నామో కూడా తెలియదు, ఎక్కడెక్కడికి వెళ్ళామో కూడా తెలీదు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా నెక్స్ట్ లైఫ్ అని అన్నది అందుకే కొంచెం అలా లైఫ్ కూడా అట్లా, అది కావాలని అవలే. శేఖర్ కమల గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ గా లైఫ్ గురించి వెళ్ళిపోద్ది. అది రావాలి, రాకపోతే ప్రాబ్లం. ఇట్స్ న్యాచురల్. ఇంకా ఎగ్జాక్ట్లీ.
సో వీఆర్ ఎండింగ్ దిస్ టాపిక్. నెక్స్ట్ మాక్సిమం థ్రిల్లర్కి వెళ్ళాలని ఉంది కానీ చూద్దాం. మాకు ఇంకా దురందర్, అసలు దురందర్ అయితే ఎందుకో అదొక టాపిక్ మాట్లాడుకోవాలని ఉంది. వి విల్ టాక్. అదే చాలా పెద్ద మూవీ, 3 గంటల మూవీ, 3.5 గంటల మూవీ మాట్లాడితే ఈజీగా గంటన్నర అవుతుంది. సో నెక్స్ట్ మాక్సిమం సో ఏదన్నా కొంచెం లాగ్ ఎక్కడైనా అనిపిస్తే ప్లీజ్ ఆ 1.5 స్పీడ్ లో పెట్టుకుని 2 స్పీడ్ లో పెట్టుకుని చూడండి. ఇట్స్ ఓకే. ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఒక టాపిక్ మిస్ అవుతే ఇంకో టాపిక్ కనెక్టివిటీ పోతుంది. ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్స్ ఇలాగే ఉంటాయి ఆబ్వియస్ గా. ఇదేమన్నా ఇంటర్వ్యూ అనుకుంటున్నారా? ఇద్దరు ఫ్రెండ్స్ బ్లాబర్ చేసుకుంటున్నారు అంతే. దే ఆర్ జస్ట్ టాకింగ్. వాళ్ళు ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదని ఏం మాట్లాడుకోవాలి ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఏం లేవు. ఒపీనియన్ షేరింగ్ బేసికల్లీ అంతే. అవి ఎక్కడికెక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి 2 అమ్మాయిలు మాట్లాడుకుంటే ఇంకింతగా ఇంకెలా ఉంటది. ఐ థింక్ మీరు ఎంజాయ్ చేసినట్టే అన్నారు. సో వీఆర్ ఎండింగ్ దిస్ పాడ్కాస్ట్. నెక్స్ట్ మాక్సిమం తొందరలో వెంటనే వస్తాయి ఈసారి నుంచి. నో లాగ్. అదంటే శబదం చేస్తున్నాం. మహేష్మతి ఊపిరి పీల్చుకో, మేము నెక్స్ట్ మళ్ళా వస్తున్నాం. మోస్ట్లీ రెగ్యులర్ గా పెట్టడానికి చాలా ట్రై చేస్తాం. కనీసం వీక్ కి 3 కనీసం వీక్ కి 3 పెట్టడానికి ట్రై చేస్తాం. మళ్ళీ వీక్ కి 7 అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెంచి అసలు వీక్ కి 3 ఫర్ షూర్. మాకు ఆడియన్స్ ఉన్నారు, మాకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, వస్తున్నాయి. విన్నోళ్ళు చాలు మాకు, చాలు. ఎగ్జాక్ట్లీ. మీరు కనెక్ట్ ఆబ్వియస్ గా మీకు మీ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఇలాంటి కాన్వర్సేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్ గా కనెక్ట్ అయితే కనెక్ట్, లేకపోతే లేదు, అంతే. అండ్ డూ కమెంట్ మీకు నెక్స్ట్ పాడ్కాస్ట్ ఏం కావాలి అండ్ ఎవ్రీథింగ్. విల్ డెఫినెట్ గా మాట్లాడుతాం దాని గురించి. అండ్ నెక్స్ట్ మోస్ట్లీ కుదిరితే నాని సినిమాస్ హీరోస్ గురించి మాట్లాడడం. ఇప్పుడు మాక్సిమం ఎక్కువ హీరోయిన్స్ అయిపోయింది కాబట్టి హీరోస్ గురించి, ఐకానిక్ హీరో క్యారెక్టరైజేషన్స్ గురించి మేబీ అది హిట్ అవుతుందేమో. సో కాల్డ్ హీరోస్ కదా. మెన్ సెంట్రిక్ సొసైటీ. సో ఫెమినిస్టులు అనుకుంటున్నారు. లేదు, మేము ఫెమినిస్టుల కంటే ఎక్కువ. ఫెమినిస్ట్ కాదు. ఓకే, ఇంక ఇది మాట్లాడుకున్నట్టే ఉంటది. ఎండ్ చేసేద్దాం ఇంకెక్కడతో. యా, ఓకే, బై బై. సీ యూ ఆన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్. బై బై.